నమస్తే పబ్లిక్ ఎట్లురు ముందుగా అందరికీ శనార్థులు ఇలా ముచ్చట్లేందో ఓ పాలు చూసొద్దాం బారి తెలంగాణకు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వచ్చింది. హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఏషియా పసిఫిక్ ప్రాంతాల్లో ఇట్లాంటి సెంటర్ రెండోది కాగా గూగుల్ కంపెనీ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్లలో 4వ దట. సురక్షితమైన డిజిటల్ సేవలు అందించేందుకు దీన్ని ఏర్పాటు చేసిరని అధికారులు చెబుతున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులా కీలకమైన అంశాలు చాలా బయటకు వస్తున్నాయట. ఇక బీఆర్ఎస్ హయాంలా దాదాపు 618 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్టు గుర్తించారట అధికారులు. అంతేకాదు కేటీఆర్ చెల్లెలు కవిత, వైఎస్ జగన్ చెల్లెలు షర్మిల ఫోన్లతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపార పారిశ్రామిక దిగ్గజాలు అందరి ఫోన్లను ట్యాపింగ్ చేసిరట. వాళ్ళందరూ ఇప్పుడు ట్యాపింగ్ బాధితులేనట. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. స్కూళ్లు తెరిచిన మొదటి వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు బడుల్లో 1,00,000కు పైగా కొత్త అడ్మిషన్లు జరిగినాయట. అందులో 55,000 అడ్మిషన్లు 1వ తరగతిలోనే ఉన్నాయట. మరికొన్ని రోజుల్లో కొత్త అడ్మిషన్లు 2 లక్షలు దాటతాయని అంచనా కడుతున్నారు అధికారులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో గోవుల రక్షణకు సమగ్ర విధానం రూపొందించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా తొలి దశల అత్యాధునిక గోశాలను ఏర్పాటు చేస్తారట. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ లోని ఎనికెపల్లె పశు వైద్య విశ్వవిద్యాలయంలో వీటిని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చిర్రట. విచారణ అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకోనున్నారట అధికారులు. హైదరాబాద్ లోని శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ను త్వరలోనే ప్రారంభించనున్నారు. ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల భాగంగా 178 కోట్లతో దీన్ని నిర్మించిర్రు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం పెయింటింగ్స్, ప్లాంటేషన్స్ పనులు జరుగుతున్నాయట. గదే మొక్కలు నాటే పనులు. ఈ తెలంగాణల ముచ్చట్లు మళ్ళా కలుసుకుందాం రేపు. ఉంటా మరి, టాటా, బాయ్ బాయ్.